హాయ్, గుడ్ ఈవినింగ్. బాగున్నారండి? పేరు మాస్టర్ రాజు అండ్ వెల్కమ్ టు మై వీడియోస్. ఒక 2 రోజుల నుంచి మరి ఆంధ్రప్రదేశ్లో ఈ రిజల్ట్ ఎప్పుడైతే అనౌన్స్ అయిందో అప్పుడు కాడి నుంచి ఇలా ఉంది అంటే అదో రకంగా అనిపిస్తుంది కదా అందరికీ. చాలా ఆశ్చర్యపోతున్నారు కదా, ఎందుకు ఇలా జరిగిందని కొద్దిమందిరు, ఇలాగే జరగాలని మరికొద్దిమందిరు. ఓకేనా, ఆశ్చర్యపడకండి. ఆ ఎలక్షన్ రిజల్ట్ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు, ఎవరు గెస్ చేయలేము. కాబట్టి మరి జగన్ చాలా ధీమా వ్యక్తపరిచాడు. పోయిన దారి కంటే మనకి ఇప్పుడు ఎక్కువ వస్తావని అని చెప్పాడు ఐపాక్ టీంతో. కానీ అది జస్ట్ రివర్స్ అయిపోయింది. అయితే ఒక మాట మనకు గుర్తొస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు, ఆల్మోస్ట్ సినిమా డైలాగ్ లాగే. జగను నీకు పాతాళము తొక్కేపోతే జనసేన అధ్యక్షుడినే కాదు అన్నాను. జగన్ గుర్తు పెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ. నా జీవితం అంతా ఎప్పుడు కూడా దెబ్బలు తింటానో, మాటలు పడతానో, తిట్టించుకుంటానో. నేను ఎంత ఎదిగా నాకే తెలియదు. మీ గుండెల్లో ఈ రోజు నన్ను తీసుకొచ్చి 21 గెలిచే వరకు నాకే తెలియదు. భారతదేశంలో 100కి 100% కొట్టామంటే జనసేన. అలాగే జరిగింది. అయితే ఈ విషయాల్లో ఈరోజు నేను చెప్పబోతున్న మాటలు ఏంటంటే, జగన్ ఓటమికి కారణం ఏంటి? గెలుపుకి కారణం మనం చూడక్కర్లేదు, కానీ ఓటమికి కారణం చూద్దాం. గెలుపుకి కారణం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో కొన్ని పాయింట్లు నేను చెప్తాను, ఇది ఎంతవరకు కరెక్టో మీరే అనలైజ్ చేసి మీరు కమెంట్ పెట్టండి. ఓకేనా? రైట్. సరే, జగన్ 2019లో ఎప్పుడైతే టేక్ ఓవర్ చేసుకున్నాడో, ఆయన టేక్ ఓవర్ చేసుకున్న టైం ఉన్న పరిస్థితి ఏంటంటే, వాళ్ళ నాన్నగారు చనిపోయారు. మరి ఈయనకి పరిస్థితి బాగోలేదు. ఈయన ఒకసారి జైలుకి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మరి ప్రజలు జగన్ ఎందుకు ఎంచుకున్నారో తెలీదు. వాళ్ళ నాన్న బట్టి ఎంచుకున్నారో లేక ఆయన మీద సింపతి కలిగి ఎంచుకున్నారో మనకు తెలియదు, కానీ ఎంచుకున్నారు. ఆల్ రైట్. అయితే పరిపాలన స్టార్ట్ అయిన తర్వాత ఎలా జరిగిందంటే, మరి ఆయన ఏమేం తప్పులు చేశారు, ఏమి మంచి మనకు తెలుసు. ఆయన చేసిన మంచి ఏంటంటే పథకాలు పెట్టాడు, అంతే. అంతకంటే మంచి మనకేమీ కనబడదు. ఓకే, అవన్నీ మీకు తెలుసు. నవరత్నాలని పథకాలు పెట్టాడు, అందరికి డబ్బులు ఇవ్వడం మొదలెట్టాడు, అందరికీ ఇచ్చాడు. రిక్షా వాళ్ళకి, ఆటో వాళ్ళకి, మరి చేనేత కార్మికులకి, వాళ్ళకి వీళ్ళకి, ఆడవాళ్ళకి చెయ్యూతని, స్కూల్ బళ్ళని, ఇవి అవి ఇంప్రూవ్ చేశాడు. కొంత డబ్బులు ఇస్తూ పోయాడు. అసలు డబ్బులు ఎందుకు ఇవ్వాలి నాకు అర్థం కాదు. ప్రజలకు డబ్బులు ఇస్తే వాళ్ళు ఏమైనా మనకి మంచి అంటారా? అలాగే ఎప్పుడు అనరు. ఒక దేశం ఎప్పుడు కూడా అభివృద్ధి పొందాలి, కానీ రాష్ట్రం అభివృద్ధి పొందితే ఆ రాష్ట్రం ముందుకెళ్తుంది. కానీ డబ్బులు ఇస్తే రాష్ట్రం ముందుకెళ్తే అది కరెక్ట్ కాదు. చరిత్ర చూడాలి మనం. కొన్ని దేశాలు, యుగోస్లావియా లాంటి దేశాలు డబ్బులు ఇచ్చి ఆ దేశాలు పతనానికి వెళ్ళిపోయాయి. అలాంటి అలవాటు కూడా మంచిది కాదు. అయితే నాకు భయం ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన 3,000 ఇస్తే పెన్షను, ఓల్డ్ ఏజ్ పెన్షన్ నేను 4,000 ఇస్తాను, 5,000 ఇస్తానని చెప్తున్నాను. ప్రతి ఇంటికి నిరుద్యోగ ఉద్యోగస్తే భత్యే ఇస్తానంటున్నాడు. మళ్ళీ ప్రతి స్త్రీకి 1,500 ఇస్తానంటున్నాడు, ప్రతి నెల ఇస్తానంటున్నాడు. మళ్ళీ ఆ ఇంట్లోనూ 2 అమ్మఒడిలు ఇస్తానంటున్నాడు. ఈ విధంగా చూసుకుంటే డబ్బులు ఇస్తూనే ఉంటే మన రాష్ట్రం ఇంకంతే సంగతులు. ఏ రాష్ట్రానైనా యూత్ని పనిచేయడం నేర్పించాలి, డెవలప్మెంటే వేలు వెళ్ళాలి. జగన్ చేసిన మిస్టేక్ ఈ గవర్నమెంట్ చేస్తుంది అనుకుంటున్నా. సూపర్ 6 మేనిఫెస్టో అదే చెప్తుంది. మరి అన్నీ ఫ్రీ అయితే అలాగే ఉంటుంది అండి. అది నెక్స్ట్ ఎలక్షన్లో మనకు తెలుస్తుంది. సో ఫస్ట్ చేసిన జగన్ ఏంటంటే ఫ్రీ పథకాలు పెట్టడం. అది కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో. ఇట్ ఈస్ నాట్ రైట్. అది మనిషిని సోమరుగా మారుస్తుంది. అది ఇప్పుడు కూడా అభివృద్ధి వేలో వెళ్ళదు. ఫ్రీ పథకాలు పెట్టి అభివృద్ధి చేయలేన జగన్ కనుక ఎవరు లైక్ చేయలేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్,
పవన్ గారు చెప్పిన మాట ప్రకారం పాతాళం తొక్కాడని పవన్ గారు తొక్కేశారు, ఎవరు తొక్కేది తెలియదు. ఈయన మాత్రం పాతాళంకి వెళ్ళిపోయాడు. 175 సీట్లలోనూ కేవలం ఎన్ని వచ్చాయి సీట్లు? 11 సీట్లు. అసలు ఏమైనా వాల్యూ ఉందండి? 10 సీట్లు ఏమైనా వాల్యూ ఉందో చెప్పండి? అసలు అపోజిషన్ కూడా పనికిరాని పొజిషన్ అయిపోయారు. సో ఎందుకు వెళ్ళిపోయాడు అనేది చాలా అందరిలో ఒక ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. అందుకే వీడియో చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏం చేశాడు అతను? పథకాలు పెట్టాడు. అది తప్పు, అది కరెక్ట్ కాదు. పథకాలు పెడితే ఏదో ఒకటి రెండు పెట్టాలి, కానీ ఇన్ని పథకాలు వెనకాల పథకాలు ఎక్కడ నేను డబ్బు తెస్తామండి? రాష్ట్రం రప్పుల్లోకి వెళ్ళిపోదు, రేట్లు పెరిగిపోవు, కాబట్టి అది తప్పు. రెండోది అభివృద్ధి చేయలే. ఫ్యాక్టరీస్ రావడము, ఏదైతే వేరే దేశాలని మనం చెప్పడం, ఫారినర్స్ రావడము, ఫ్యాక్టరీలు ఓపెన్ చేయడము, కొత్తగా ఉద్యోగాలు అవకాశాలు కల్పించడము, లేదా అభివృద్ధి కలిగించడం, అది లేదు. మూడోది మనం చూస్తే కక్ష సాధింపులు. మరి ఏంటి వాళ్ళు నాకు జైలు పంపించారని చెప్పి మీరు కూడా చంద్రబాబు నాయుడిని జైలు పంపించి వాళ్ళ నడి రోడ్లో కూర్చొని వాళ్ళు ఆడడం, వాళ్ళు కేకలు వేయడం, అవన్నీ యాక్చువల్లీ కక్ష సాధింపులు. అది ఎప్పటికీ మంచిది కాదు. నాలుగోది, ప్రభుత్వ ఉద్యోగులందరికీ సరిగ్గా జీతం ఇవ్వకపోతే వాళ్ళు వ్యతిరేకం ఓటేస్తారు కదా, మరి అది అందుకే వేశారు. వాళ్ళ జీతాలు ఆపేయడము, ఫస్ట్ పడకపోవడము, 26కి ఇవ్వడము, ఇలా చేయబట్టి వాళ్ళందరూ వ్యతిరేకం. ప్రభుత్వ ఉద్యోగులు సుమారు ఒక 40 లక్షల మంది ఉంటారు కదా, ఒక 50 లక్షల మంది. మరి వాళ్ళందరూ నీకు ఆపోజిట్ అయిపోయారు, ఓట్లు పోయాయి. అమరావతి రాజధాని లేకుండా ఇంకో రాజధాని కడతానని వైజాగ్ అని చెప్పి కొన్ని వైజాగ్ని డెవలప్ చేశారు, అది లేదు. ఏది రాజధాని లేకుండా 3 సంవత్సరాలు వేస్ట్ అయిపోయాయి, 4 సంవత్సరాలు. ఆరోది లిక్కర్ పాలసీ తెచ్చి ఏం చేశారంటే ఆ లిక్కర్ కాంట్రాక్ట్ అంతా గవర్నమెంటే తీసుకొని గవర్నమెంట్ లిక్కర్ అమ్మడం స్టార్ట్ చేశారు. చాలా ఎక్కువ రేట్లో అమ్మడం. అందుకే పక్క స్టేట్ నుంచి లిక్కర్ కొనుక్కొని త్రాగేవారు. పక్క స్టేట్ పెట్రోల్ కూడా తెచ్చుకుంటున్నారు మన దేశంలో, మన రాష్ట్రంలో. అంటే మన రాష్ట్ర పరిపాలన సరిగ్గా లేదని లెక్క. అక్కడే అర్థమైపోతుంది. శాండ్ మైనింగ్లో ఏమైందంటే ఫ్రీగా దొరికిన శాండ్ని అది ఖరీదైన రేట్లో అమ్మడము, ప్రజల్ని అమ్మనీయకుండా చేయడం, వాటి వల్ల పనులు తగ్గిపోయేవి. వర్కర్స్ వేరే స్టేట్లకు వెళ్ళిపోయారు. అది కూడా ఒక ప్రాబ్లం, కన్స్ట్రక్షన్ ప్రాబ్లం. ఓకే, 7వ మాట. 8వది కక్షాదింపు. నేను చెప్పాను కదా, అది చాలా తప్పు, అలా చేయకూడదు. మరి రాజకీయ నాయకులు కక్షాదింపు ఉండకూడదు. అలాంటప్పుడు కక్ష రాజకీయాలు ఎప్పటికీ పనికిరావు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఇంకేం చేస్తాడో మనకు తెలియదు, కానీ కక్షాదింపులు మంచివి కాదు. అది జగన్ గారు చేశారు. అది నెక్స్ట్ పోలవరం. 9వది పోలవరం ప్రాజెక్టు. అది ఈయన పూర్తి చేయలే. దానికోసమని కొన్ని ఫండ్స్ వస్తే మరి అవి వెళ్ళిపోయేవి తెలియదు. ప్రాజెక్టులన్నీ ఆపేశారు. అది ఎప్పటికీ కంప్లీట్ కాకపోతే ఆ ఏరియా అంతా వాటర్ ఎలా దొరుకుతుంది చెప్పండి? అది రాజశేఖర్ ఉన్నప్పుడు కొంత ట్రై చేసి కొంతవరకు చేశారు. మరి జగన్ మాత్రం ఏమీ చేయలేదు. ఓకే, నెక్స్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ ల్యాండ్ టైటిలింగ్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆయోగ్ ద్వారా వచ్చిన దాన్ని బట్టి ఇది చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే సరిగ్గా ఎవరికి అర్థం కాక ఈయనకి అన్ని వ్యతిరేకంగా చెప్పి ఆ ల్యాండ్ నీ పేరు జగన్ తన పేరుని చేసుకుంటాడు, దానికి తాకట్టు పెడతాడు, ఇవన్నీ అబద్ధాలు చెప్పారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యాక్చువల్లీ తప్పేం కాదు, కానీ అది ఓనర్షిప్ డిక్లేర్ చేయడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టారు. ఇది ల్యాండ్ నీదే, నీకే వర్తిస్తుంది, దీని మీద ఎవరికి హక్కు ఉండదు అనేది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. దాన్ని తెలియక దీని వ్యతిరేకం. మరి ఆపోజిషన్ పార్టీ చంద్రబాబు నాయుడుకి జగన్ గారికి మంచి అవకాశం దొరికింది. దీని ద్వారా ఈయన కంపెయినింగ్లో ఎక్కువ ఇది వాడి ఆయనకి ఓటులు రాకుండా చేసిందా మెయిన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అది జగన్ గారు మరి బ్యాడ్ లక్ అనుకోవచ్చు, మరి ఏమైనా అనుకోవచ్చు. వైఎస్ షర్మిల నెక్స్ట్ 11వ పాయింట్. వైఎస్ షర్మిల ఏం చేసిందంటే ఇంటి రచ్చంట తీసుకొచ్చి బయట పెట్టింది అనమాట. వాళ్ళ బాబాయ్ చనిపోవడము, ఈయన ఈ చెల్లిని
దూరం చేసేయడం, మేము వెళ్ళిపోయి కాంగ్రెస్లో జాయిన్ అయ్యి తెలంగాణకి వెళ్ళిపోవడము, ఈ విధంగా రకరకాలు దానివల్ల కూడా ఈయనకి బ్యాడ్ రిమార్క్స్ వచ్చాయి. దానివల్ల ఫ్యామిలీ మెంబర్స్ ఓట్లు వేయడం మానేయడము ఇట్లా జరిగింది. ఓకే, నెక్స్ట్ రోడ్ రిపేర్స్ కూడా చాలా వరకు ఈయనకి దెబ్బతీస్తాం. ఎందుకంటే కొన్ని రోడ్స్ అసలు రిపేర్ చేయలేదు, రిపేర్ చేయడానికి డబ్బులు లేవు. ఎందుకంటే ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి పథకాల్లో పెట్టేసి చెయ్యూతని 38 సంవత్సరాలు నిండిన స్త్రీకి 18,000. అసలు 38 సంవత్సరాలు నిండిన స్త్రీకి 18,000 ఎందుకు ఇవ్వాలి? ఇంతవరకు నాకు ఆ విషయం అర్థం అవ్వలేదు. ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఓట్లు వేస్తారా? వాళ్ళు ఓట్లేం వేయరు, వాళ్ళు తీసుకోవడమే తెలుసు. ఏ స్త్రీ అయినా తీసుకోవడమే తెలుసు, కానీ ఓట్లు వేస్తారని నమ్మకం లేదు కదా. స్టూడెంట్లకి ఇచ్చారంటే ఓకే, ఆరోగ్యశ్రీకి ఇచ్చారంటే ఓకే, చిన్నపిల్లలకి ఏదో అమ్మఒడి ఇస్తున్నారంటే ఓకే, వాళ్ళు చదువు పని బాగవుతారు. కానీ వీళ్ళకి ఎందుకు ఇవ్వాలండి? ఆడవాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు వేస్తారు, వాళ్ళు వేయలేదు. 4 సంవత్సరాలు తీసుకున్నారు కానీ ఓటు వేయలేదు. జగన్ గారు అడిగారు, ఎక్కడికి వెళ్ళిపోయారు అక్కమ్మ చెల్లెలు అంటే, అక్కమ్మ చెల్లెలు వెళ్ళిపోయారు. డబ్బులు తీసుకున్నారు, బంగారాలు కొనుక్కొని, చీరలు కొనుక్కున్నారు, మర్చిపోయారు జగన్. సో డబ్బులు ఇస్తే ఎవరు వేస్తారు అనేది, పథకాలు బట్టి వేస్తారు అనేది మీరు మర్చిపోవాలి. అది కరెక్ట్ వే కాదు కూడా. నెక్స్ట్ రోడ్ రిపేర్స్. నెక్స్ట్ ఇంకేంటి, ఓకే, ఇవి ప్రాముఖ్యమైన కారణాలండి. ఈ కారణాల వల్ల చూసుకుంటే మరి ఆయన ఓడిపోయారు. ఆయన ఎప్పుడు పేదోళ్ళ మీదే డిపెండ్ అయ్యాడు. పేదోళ్ళు వాళ్ళు వేస్తారో లేదో కూడా మనకు తెలియదు కదా. అప్పర్ కాస్ట్ ఓట్స్ అన్నీ ఈయనకి రాలేదు, నెంబర్ 1. నెక్స్ట్ బీసీ ఎస్సీ వాళ్ళని నమ్ముకున్నాడు, వాళ్ళు వేశారో లేదో తెలియదు. నెక్స్ట్ గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూ ఎవరు ఈయనకి వేయలేదు. ఎన్ఆర్ఐస్ వచ్చారు, వాళ్ళు కూడా ఈయనకి వేయలేదు. తర్వాత క్యాస్టిజం ఎలాగా ఉంది, ఈ అందరూ కూడా ఎవరు వేయలేదు. ఇక ముస్లిం ఓట్స్, క్రైస్తవ ఓట్లు పడ్డావో లేదో మనకు తెలియదు. కాబట్టి టోటల్గా చూస్తే జగన్ పరిపాలన ఒక అట్టర్ ఫెయిలియర్ అని మనం చూసుకోవచ్చు. అయితే అదే అండి, ఆ పరిపాలన వల్ల జరిగింది. ఆయన కింద ఉన్న కార్యకర్తలతో చివరి మాట ఏంటంటే, కార్యకర్తలతో అందుబాటులో ఉండేవాడు కాదు. మరి ఎమ్మెల్యేలతో వీళ్ళతో మాట్లాడే అవకాశం, ఎవరితో మాట్లాడేవాడు కాదు. ప్రెస్ మీట్ కూడా ఇచ్చేవాడు కాదు. ప్రెస్ మీట్ ఇచ్చి మాట్లాడి కార్యకర్తలకి అన్ని విషయాలు చెప్పి వాళ్ళతో చేయిస్తే బాగు. సో ఇవన్నీ చూస్తే ఆయన వాలంటీర్ సిస్టము, సచివాలయ సిస్టమ్ అన్నీ బాగానే చేశాడు, కొన్ని బాగా చేశాడు. కానీ మెయిన్లీ ఈ 12 కారణాల వల్ల ఆయన అయిపోయాడు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అభివృద్ధి కలగలే. ఆయన పథకాల బాటలో నడిచాడు, అభివృద్ధి బాటలో కాదు. ఓకేనా? ఆయన కక్ష సాధింపులు చేశాడు, అది కూడా కరెక్ట్ కాదు. ప్రభుత్వ ఉద్యోగులకి నిరాశపరిచాడు. అమరావతిని మొత్తంగా క్యాపిటల్ లేకుండా చేసాడు అతను. లిక్కర్ పాలసీ రాంగ్. అలాగే ల్యాండ్ సెల్లింగ్ కూడా తప్పు చేశాడు. నెక్స్ట్ పోలవరం ప్రాజెక్టు కూడా చేయలేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో వైఎస్ షర్మిల కూడా చాలా వరకు ఈయనకి నెగిటివ్గా ప్రవర్తించింది. రోడ్ రిపేర్స్ చేయలే. ఆయన తన కార్యకర్తలతో అందుబాటులో ఉండేవాడు కాదు, తన ఎమ్మెల్యేలతో కూడా అందుబాటులో ఉండేవాడు కాదు. ఇవన్నీ చూస్తే జగన్ పరిపాలన ఒక ఫెయిలియర్ అని మనం భావించవచ్చు. ఇందువల్ల ఆయనకు ఓట్లు రాలేదని నా అనాలైసిస్. ఈ అనాలైసిస్ మీకు నచ్చితే మీరు కమెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు నచ్చపోతే మీరు కమెంట్ పెట్టండి, ఒక లైక్ కొట్టండి. నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే మీరు కమెంట్ పెట్టి ముందుకు పంపించండి. నేను అనుకుంటాను ఈ 2 days నేను బాగా స్టడీ చేసి నేను కనుక్కున్నమాట. పవన్ కళ్యాణ్ గారిని పాతాళంలో తొక్కేస్తున్నాను, ఎలాగన్నాడు, ఎందుకు అన్నాడో మనకు తెలియదు, కానీ ఆయన చెప్పినట్టుగా జరిగింది. ఓకే, మరి ఆయనకున్న కాన్ఫిడెన్స్ ఏంటో
యూత్లందరూ ఆయనకి వేస్తారని కాన్ఫిడెన్స్, నెక్స్ట్ సినిమా ఫీల్డ్లో ఉన్నవారు వేస్తారని కాన్ఫిడెన్స్, నెక్స్ట్ ఆయన కాన్ఫిడెన్స్ వ్యక్తపరుచుకున్నాడు ఆ మాటల్లో. ఆయన కీలక పాత్ర కూడా వహించాడు. ఈ కూటమిలో జాయిన్ అవ్వడానికి కారణం మెయిన్లీ పవన్ కళ్యాణే. చంద్రబాబు నాయుడిని ఒప్పించి ఆ బీజేపీతో కలిసి వీళ్ళు ముగ్గురు ఏకంగా ఆలోచించి ఇవన్నీ చేసుకొని వచ్చారు. అయితే రేపు వచ్చే గవర్నమెంట్ ఎలా ఉంటుందో మనకు చెప్పలేము. ఈ సూపర్ 6 ఇలా అమలు పరుస్తారో లేదో తెలియదు మనకి. కానీ ఆ సూపర్ 6లో మాత్రం సూపర్ 6గానే వాళ్ళు మేనిఫెస్టో ఇచ్చారు. చూద్దాం రేపు ఎలా జరుగుతుందో, దాన్ని బట్టి మనం ఆలోచిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మళ్ళీ కలుసుకుందాం. లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విల్ మీట్ అగైన్. సైనింగ్ ఆఫ్ మాస్టర్ రాజు.